ఒక రైటర్గా మీలో ఉన్నటువంటి రైటర్ని క్రియేటర్ని సాటిస్ఫై చేస్తూ ఇంత పెద్ద కాన్వాస్ చిన్నది కాదు. సో మీకేమనిపిస్తుంది అంటే ఒక రైటర్ నుంచి డైరెక్టర్గా అయ్యారు, మీ కళలో అవన్నీ కూడా నెరవేరుతున్నటువంటి సమయం వచ్చింది అని చెప్పేసి ఈ సినిమాతోటి కరుణ కుమార్ గురించి 10 మంది చెప్పుకునే విధంగా ఉంటుంది అనుకోరా? మీరు ఎక్కడో చెప్పినట్టు ఉన్నారు 20 ఏళ్ళ తర్వాత కూడా దీని గురించి మాట్లాడుకుంటారని. ఈ సినిమా గురించి వరుణ్ గారు మాట్లాడతారని చెప్పాను. వరుణ్ గురించి నీ కెరీర్లో చేసిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమాలు ఏంటంటే 20 ఏళ్ళ తర్వాత అడిగినా కూడా ఈ సినిమాని ఖచ్చితంగా ఆయన ప్రస్తావిస్తారని చెప్పాను. ఆయన చెప్పుకున్నట్టు అది మీరు డైరెక్టర్గా మీకు కూడా ఉంటుంది 100%. పలాస నేను ఎప్పటికీ చెప్పుకుంటాను, శ్రీదేవి చూడతంటే ఎప్పటికీ చెప్పుకుంటాను. నేను ఎప్పుడు బ్యాడ్ ఫిల్మ్స్ చేయలేదు. ఆడేయా లేదా అన్నది డిపెండ్స్, అది ఒక్కొక్కటి రకరకాల పరిస్థితులు ఇదంతా. కానీ నేను కంటెంట్ వైట్గా ఎప్పుడు బ్యాడ్ ఫిల్మ్స్ ఎప్పుడు చేయలేదు. మరి మధ్యలో సినిమా ఏదో చేశారు, అది ఓటీటీ కోసం చేసింది, కళాపురం అని సరదాగా చేసింది. అది ఏమి అది బ్యాడ్ ఫిల్మ్ అయితే అనుకున్నాను, సరదాగా ఒక ఇది చేసింది. దాని మీద మీ మీద క్రిటిసిజం కూడా వచ్చింది. ఏమొచ్చింది? ఏదో అంటే మీడియా గురించి కూడా కొంత ఏదో మాట్లాడారు, అది నెగిటివ్గా మాట్లాడారు. మీడియా గురించి నేను నెగిటివ్గా అందులో మీడియా రివ్యూ అంటే వాడికి చెత్త సినిమా తీస్తాడు, ఆ చెత్త సినిమా తీస్తే మీడియా వదులుతుందా? మంచి సినిమా తీసినప్పుడే గదగదలాడు. మేనేజ్ చేయొచ్చు మంచి రివ్యూలు రాయడానికి. మేనేజ్ కూడా కాదు, మీకు వాళ్ళందరినీ మేనేజ్ అంటే డబ్బులు ఇస్తే తప్పు, కుటుంబాన్ని తీసుకెళ్ళి బెదిరిస్తే ఖచ్చితంగా రాయాలి కదా. అది చెప్పాను అందులో. అదే అంటే అది అంటే మీరు ఒక సెటైర్గా చెప్పినట్టే కదా అది రివ్యూస్ మీద. సార్ ఇది మన అందరం దేనికి అతిథులం కాదు, అది మీడియాని నేను క్రిటిసైజ్, అది ఒక సెటైర్ సినిమా, పొలిటికల్ సెటైరు. తర్వాత సినిమా మీదే సెటైర్ ఆ సినిమా మొత్తం. అంటే అది అంతర్లీనంగా మీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని అక్కడ వ్యక్తం చేశారని అనుకోవాలి కదా. అంతే. సో అంటే శ్రీదేవి సోడా సెంటర్ గురించో లేదా పలాస గురించి కూడా ఎవరన్నా కొంతమంది అలా మాట్లాడి ఉండొచ్చో, అంటే మంచి ప్రయత్నం చేసినా కూడా కొంతమంది సమీక్షకులు ఇలా ఎందుకు చేస్తున్నారు, రాస్తున్నారు, చెప్తున్నారు అనేది అంతర్లీనంగా డ్రైవ్ చేసి. అదేం లేదు, అది ఎప్పుడు ఒకసారి నేను తీసిందంతా మీకు నచ్చాలని ఎప్పుడు లేదు, నేను చెప్పిందంతా కరెక్ట్ అని మీరు ఒప్పుకోవాల్సిన పని లేదు. ఆ జ్ఞానం అయితే నాకు మినిమం ఉంది. ఇదేంటంటే సమాహారం, మనం అన్ని చూస్తుంటాం కదా, కొన్నిసార్లు కోపం వస్తుంది మనకి. ఒక మంచి సినిమా ఉంటుంది, నా సినిమా కాదు, మంచి సినిమా ఉంటుంది, ఆ మంచి సినిమాకి కావాల్సిన ఇది అప్రిషియేషన్ రాదు మన దగ్గర నుండి, పట్టించుకోరు. అప్పుడు కోపం వస్తుంది నాకు. ఒక అత్యంత నీచమైన సినిమాని ఊరికినే అంటే నేను మీకు ఆఫ్ ద రికార్డ్ పేరు కూడా చెప్పగలను అనుకుంటే, అంత నీచమైన అంటే సినిమానే కాని సినిమాని హిట్ ఎందుకు అయిందంటే చాలామంది రివ్యూలు చూసి వెళ్ళి ఏదో ఉంది మనకు అర్థం కావట్లేదు, రాజుగారి వస్త్రాలు కథను చూసారా, అలా దేవతా వస్త్రాలు కదా, ఆ కథలాగా సినిమా హిట్ అయినవన్నీ ఉన్నాయి. ఒక మంచి సినిమా, డిజర్వ్ ఉన్న సినిమా ఖచ్చితంగా మీడియా చేయాలనేది నేను కోరుకుంటాను. అది తప్ప లేకపోతే దీని మీద నన్ను క్రిటిసైజ్ చేసినా కూడా నేను మంచి సినిమాని ఖచ్చితంగా ఫిల్మ్ జర్నలిస్టులు బాధ్యత కదా, అది తీసుకెళ్ళాలి కదా. అంటే సినిమా ఇది రిప్రజెంటింగ్ అవర్ కల్చరల్ ఇదే కదా సార్, అదే కదా మనం చూపించేది. దాన్ని జర్నలిస్టులు తీసుకెళ్ళినప్పుడు ఒక రైటర్ గానో లేకపోతే ఒక 4 ఆర్టికల్స్ రాసిన ఒక జర్నలిస్ట్ గానో దేనిగానో నాకు ఒక ఆనందం కలుగుద్ది. కానీ అదే ఒక అసలు సినిమాకి ఏ విధంగానూ పనికిరాని ఒక సినిమా హిట్ అయినప్పుడు, మంచి సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా, కంటెంట్ ఉన్న సినిమాని ఎందుకు చేయరు అన్నప్పుడు బాధ కలుగుద్ది. దాన్ని ఎందుకు అంతే ప్రోత్సహించరు. నా సినిమా గురించి నాకు పలాసన్ అయితే వెరీ హానెస్ట్లీ స్పీకింగ్, పారంజిత్ గారు ట్వీట్ చేసినంత వరకు దాని గురించి ఎవరు రాయనే లేదు. ఒక జర్నలిస్ట్ ఉన్నారు, ఆయన లేరు ఇప్పుడు, లేనివాడి గురించి తప్పుగా మాట్లాడకూడదు కాబట్టి ఆయన లేరు. ఆ జర్నలిస్టు పలాస ఆడుతున్న ఒక థియేటర్లోకి వెళ్ళి, పలాస ఎవరు చేశారు, కరుణ కుమార్ అనే ఒక కొత్త దర్శకుడు, రక్షిత్ అనే ఎవరికి తెలియని ఒక హీరో, అప్పుడు ఒకే ఒక సినిమా చేశారు ఆయన, మిగతా మొత్తం కొత్త తారాగను, ప్రొడక్షన్ హౌస్ అవుతుంది. మాకున్న తెలిసిన 2 ముఖాలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, రఘు కుంచె గారు, అంతేనా? అవును. ఆ రఘు కుంచె పాట అయితే బాగా హిట్ అయింది కదా, అది మళ్ళీ వేరే సబ్జెక్ట్, ఇది చెప్పేస్తాను. సో ఇది ఆ సినిమాకున్న ఇది కొత్త ప్రయత్నం, ఒక చాలా లిమిటెడ్ బడ్జెట్లో చేసింది. ఆ సినిమా ఎక్కడో రిలీజ్ అయింది. ఆయన సినిమా చూడాలి, చూసి దాని మీద రివ్యూ రాయాలి, అభిప్రాయం చెప్పాలి. ఆయనకు అర్థం కాలేదనుకోండి, ఆయనకు ఆ బుర్ర కూడా లేదు, నేను 100% చెప్పగలను. ఆయనకు ఆ బ్రెయినే లేదు, అంటే ఆ సెన్సిబిలిటీస్ లేవు ఆయనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు, సెన్సిబిలిటీస్ లేవు. ఆయన ఒక ఫార్మాటెడ్ క్వశ్చన్స్తో బాగా
ఫేమస్ అయిన ఒక జర్నలిస్ట్, ఫార్మటెడ్ క్వశ్చన్స్ అంటే ఓకే ఓకే ఆయన దగ్గర ఒక 6 ప్రశ్నలు ఉంటాయి, 6 ప్రశ్నలనే వేస్తారు. అది స్వయం ప్రకటిత మేధావి జర్నలిస్ట్ ఆయన. ఓకే ఫైన్. దాన్ని సంహౌ మీడియా హౌస్లను పెరిగిపోవడం వల్ల ఆయన జర్నలిస్ట్గా ఆయనే ప్రకటించుకొని సినిమా జర్నలిస్ట్ జరిగింది. సినిమా జర్నలిస్ట్. ఓకే సినిమా జర్నలిస్ట్. ఆయన జీవితంలో ఎప్పుడో ఒక అక్షరం రాసి ఉండడు, ఒక పుస్తకం కూడా చదివి ఉండడు 100%. అదైతే నేను గ్యారంటీ చెప్పగలను. సంభవం ఆయనకి ఏదో ఫేమ్ వచ్చింది, సరే వదిలేండి. ఆయన వెళ్ళి పలాస ఆడుతున్న థియేటర్లో ఎవ్వరు లేరు. ఎందుకు ఉంటారు? అదేమన్నా ఒక సూపర్ స్టార్ సినిమా అయితే కాదు కదా, కాదు కదా, ఎవరు లేరు. ఒక 10 మంది ఎంతమంది ఉన్నారు అక్కడ నుండి పెట్టి, ఇంకా కులాలు ఎక్కడ ఉన్నాయండి, మీరు కులాల మీద తీస్తే ఇలాగే ఉంటుంది అని ఆ ఫోటో పెట్టాడు. అతను నేను ఎవరో తెలియదు, నేనేంటో తెలియదు. నేను ఆయన్ని వ్యక్తిగతంగా వెళ్ళి కలిశాను. కలిసి సార్ మీరు అది ఏదో ఊరికే నేను వెళ్ళాను, జస్ట్ సోషల్ మీడియాలో పెట్టడం గురించి చేశాను అన్నాడు తప్ప ఆయన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వలేదు. అలాంటి జర్నలిస్టుల మీద నాకు కోపం ఉంది. మీరు నన్ను ట్రోల్ చేసినా సరే, నన్ను ఇది అనుకున్నా, అది కోపం ఉంది. అది జర్నలిజం కాదు కదా. సినిమా చూడు, నీకు నచ్చని అభిప్రాయం గురించి నువ్వు చాలా క్లియర్గా చెప్పు, తప్పే లేదు. మీరు చీల్చి చెండాడవచ్చు. నువ్వు ఇంత బాధ్యతారహిత్యమైన ఒక సినిమాని ఎందుకు తీసావని ఖచ్చితంగా చీల్చి చెండాడవచ్చు, తప్పలేదు. కానీ ఒక మంచి సినిమా చేసినప్పుడు పారంజిత్ ట్వీట్ చేసిన దాకా మన మీడియానే గుర్తించలేదు అనేది నాకు ఉన్న బాధ. ఓకే. ఆ తర్వాత దాని గురించి మాట్లాడారు. దాని ముందు మన మీడియా మాట్లాడుంటే నేను సంతోషించిండేవాడిని అనేది నా తాలూకా వ్యక్తిగతమైన బాధ. అంటే మీ పెయిన్, అది పెయిన్ అనుకోవచ్చు. అదే మీరు స్వయంగా అనుభవించినటువంటి అనుభవం అది. అదే ఇప్పుడు అంతకుముందు వచ్చిన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ బేస్ చేసుకుని వచ్చిన సినిమాలని, తమిళ్లో, మలయాళంలో, కన్నడలో వచ్చిన సినిమాలని ఇక్కడ మనం ఇలాంటి సినిమాలు ఎప్పుడురా తీస్తారు, తెలుగు డైరెక్టర్లు నేర్చుకుంటారా, వాళ్ళు తమిళ డైరెక్టర్లు సంకనాకండ్రా అలాంటి కామెంట్స్తో వచ్చిన పోస్టులు, వచ్చిన ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకే, అన్నీ ఉన్నాయి మీకు విజిబుల్. కానీ వాళ్ళే మళ్ళీ మన తెలుగులో తీసినప్పుడు మీరు ఎందుకు దాని గురించి మాట్లాడరు? అది మళ్ళీ వాళ్ళు అక్కడ ఒప్పుకున్న తర్వాత కానీ మీరు ఒప్పుకోలేరా అన్నది నా బాధ. అదే. సో ఈ విషయంలో ఇక్కడ నేను తీశాను, నాకు అది అప్రిషియేషన్ రాలేదు, అది కూడా రాలేదు, ఏం రాలేదు. నేను రెండో సినిమా ఏం ఆలోచిస్తాను? నాకెందుకు ఇవన్నీ? నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను బ్రతకాలి కదా. నేను సరే ఒక 4 పార్ట్లు 4 ఫైట్లతో చేసుకొని ఒక కమర్షియల్ సినిమా టక్కన తీసుకుని వెళ్ళిపోదాం, దీనికి పెద్దగా మెసేజ్లు అంతే ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోవచ్చు, తప్పేం లేదు. అదే అంటే మీ మొదట ఈవెన్ శ్రీదేవి సోడా సెంటర్ ఆశించిన రీతిలో అడగపోయినా, కానీ క్యారెక్టర్లు చూసుకుంటే అక్కడ ఒక సప్రెస్డ్ సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళే కనిపిస్తారు. అంటే కరుణ్ కుమార్ ఎప్పుడు సినిమా చేసినా అలాగే ఉంటారా? కథలు అలాంటి చోట నుంచి పుడతాయా? మట్కా చూసుకుంటే దానికి ఏమైనా కొంచెం వేరే విధంగా ఉంటుందా? ఇది కూడా ఒక సప్రెస్డ్ మనిషి తాలూకా కథని, కూలీ కథ కాబట్టి. కూలీ కూడా కాదు, కూలీ కంటే ముందు అతను శరణార్థి. అంటే ఇల్లు వాకిలి ఏమీ లేని ఒక మనిషి. అసలు ఉంటుందో లేదో, జీవితం ఉంటుందో లేదో తెలియదు, నెక్స్ట్ మినిట్ ఏంటో తెలియని ఒక మనిషి తాలూకా కథ కదా సార్. ఓకే. సో అది ఏమో మరి అంటే నాకు ఇంటర్నల్గా అలా ఉందేమో, నాకు కూడా తెలియదు. ఫ్యూచర్లో కూడా అలాగే అది నేను ఎలా చెప్తాను, నాకు నిజంగా తెలియదు. అదే అంటే ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే సినిమాకి ఎదగాలని కోరుకుంటాడు. అలాగే పెద్ద పెద్ద ఆర్టిస్టులతో పనిచేయాలని, స్టార్స్తో పనిచేయాలన్నప్పుడు అది ఆలోచిస్తాడు, అది కోరుకుంటాడు. పెద్ద స్టార్ అనేటప్పటికి మళ్ళీ ఇక్కడ కొన్ని కమర్షియల్ పాయింట్స్ యాడ్ చేయాల్సి వస్తుంది, ఆ యాస్పెక్ట్ చూసుకోవాల్సి వస్తుంది. మరి కరుణ్ కుమార్ తను అలాగే ఉంటాడా పెద్ద స్టార్తో చేసేటప్పుడు కూడా? అక్కడ నేను అదే నాకు ఇది ఆల్రెడీ నాకున్న క్లారిటీతోనే మీకు చెప్తున్నా. ఇప్పుడు ఇంటర్నేషనల్గా రికగ్నైజేషన్ నుండి మన దేశం మొత్తం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆయన లుక్స్, ఆయన భాష ఏమీ లేకుండా ఏకగ్రీవంగా ఏమీ ఇది లేకుండా ఆ సినిమాలు చేశారు. అంటే పారంజిత్ సినిమాలో రజనీకాంత్ నటించింది తప్ప రజనీకాంత్ సినిమాని పారంజిత్ డైరెక్ట్ చేసినట్టు ఉండదు, అంతే కదా. అలాగే తర్వాత సినిమాలు వచ్చినప్పుడు కూడా ఈ రజనీకాంత్ చేయాల్సిన సినిమాలు కాదు అన్నవాళ్ళు ఉన్నారు. అదే అంటున్నాను, అలా అనడానికి మీకు ఆస్కారం ఇవ్వకూడదు కదా, తప్పు కదా. ఎందుకు చేయకూడదు? రజనీకాంత్ కూడా ఒక సినిమాలో యాక్ట్ చేయాలని ఉంటుంది, ఒక సినిమాలో ఒక మంచి మెసేజ్ చెప్పాలంటుంది. ఆయనకి ఎందుకు ఉండదు? ఆయనకు కూడా ఉంటుంది కదా. సో ఆయనకి ఆ స్కోప్ చెప్పాలి, సప్రెస్డ్ పీపుల్ పెయిన్ చెప్పాలి కదా. అవును.
చెప్పాలన్నప్పుడు దానికి అలాగే ఇక్కడ ఎవరైనా నాకు ఒప్పుకుంటే నేను చేస్తానే తప్ప ఇప్పుడు మీకు హీరో ఉన్నాడండి, ఈయనకి మీరు కథ చేయండి, ఈ కథలో మీ సెన్సిబిలిటీస్ అని ఉండకూడదు అంటే అది నేను చేయలేను. చేసినా ఆ సినిమా ఫ్లరిష్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇష్టం లేకుండా ఇష్టం లేకుండా నేను చేయకూడదు అని నేను ఏమీ లేకపోతే టీవీ సీరియల్స్ అయినా డైరెక్ట్ చేసుకుంటాను తప్ప ఇష్టం లేకుండా అయితే పని చేయను. అదే మీ మార్గం ఏదైతే ఎంచుకున్నారో ఆ మార్గంలోనే వెళ్తాను. మార్గం అంటే కథ చెప్తాను, కథ మీకు నచ్చింది, ఆ కథ చేద్దాం. ఓకే, అంతే. మీకు నచ్చితే ఈ కథ చేద్దాం. మన తెలుగు సాహిత్యంలో అలాంటి గొప్ప గొప్ప నవలలు, ఒక అంటరాని వసంతం లాంటి నవల, అలాగే ఈవెన్ త్రిపురనేని గోపీచంద్ రాసిన నవల అసమర్థుని జీవయాత్ర కానివ్వండి, రావిశాస్త్రి రాసినటువంటి అల్పజీవి కానివ్వండి, ఇట్లాంటి గొప్ప గొప్ప నవలలు ఉన్నాయి కదా. ఇవే కాదు ఇంకా అంటే మనకి చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చూస్తే మన సప్తభూమి నవల కూడా గొప్ప నవల వచ్చింది. సప్తభూమి ఆల్రెడీ కృష్ణ గారు తీసుకున్నాడు ఆయన. ఇలాంటి నవలలు వచ్చినాయి. సో ఇంత గొప్ప నవలా సాహిత్యం మనకు ఉంది కదా, వీటిలో నుంచి ఏమన్నా తీసే ఆలోచనలు ఉన్నాయా? వస్తాయి, కుమార్ 100% వస్తాయి. ఇప్పుడు కొత్త రైటర్స్, కొత్త జనరేషన్ ఒకటి స్టార్ట్ అయింది 3 సంవత్సరాలుగా. అన్వీక్షకి మా ఫ్రెండ్ వెంకట సిద్ధారెడ్డి, మహి బెజవాడ వాళ్ళు పెట్టిన ఇది ఉంది కదా సంస్థ. 100 పుస్తకాలు వచ్చేసాయి ఆల్రెడీ, పబ్లిషింగ్ చేశారు వాళ్ళు గత 5 ఏళ్ళలో. ఇప్పుడు ఈ సంవత్సరం నా పుస్తకం కూడా వస్తుంది. సూపర్. సవర్లకొండ అని నా పుస్తకం వస్తుంది. సవర్లకొండ. ఓకే, నైస్. సో సవర్ల జీవితం మీద ఉంటుంది అది? లేదు, సవర్లకొండ అనేది ఒక నా షార్ట్ స్టోరీ కాంప్లీషన్ అది. ఓకే. సో అందులో ఒక కథ పేరు సవర్లకొండ, అదే బుక్ కూడా పేరు పెట్టాను, సవర్లకొండ మరియు ఇతర కథలను వస్తుంది. ఓకే. సో వాళ్ళు ఇప్పుడు మహి వాళ్ళు కండక్ట్ చేసిన ఏదైతే ఇది ఉందో వర్క్షాప్ కాదు, నవళ్ళ పోటీ, దానికి అనూహ్యంగా ఒక 30 నవళ్ళు, అంటే వాళ్ళు 300 నవళ్ళు వచ్చి అందులో 30 మందికి తీసి అవి ప్రచురిస్తున్నారు. అందులో అన్ని జానర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు న్యూ ఏజ్ రైటర్స్, రైటింగ్ ప్యూర్గా తెలుగులో రాసే న్యూ ఏజ్ రైటర్స్ అందరూ కూడా ఒక సెట్ తయారయ్యారు. అందులోంచి మనం చాలా మంచి కథలు తీసుకోవచ్చు. మీ కథలు ఆల్రెడీ మీరు రాసుకున్న కథల్లోంచి కూడా ఏమైనా వచ్చే అవకాశం డెవలప్ చేసి వాటిని? ఇప్పుడు ఇవన్నీ నేను రాసిన కథలే కదా, అంటే ఇది నేను రాసిన కథ కింద లెక్క కదా. అవును, అంటే నేను పబ్లిష్డ్ స్టోరీస్ నుంచి మేఘమాల అని ఒకటి ఉంది, తర్వాత పురుగన్ ఒక కథ ఉంది. ఇవన్నీ కూడా నాకేంటంటే 1 అవర్ ఫిల్మ్స్ కిందనో లేకపోతే అలా చేసి ఓటీటీ చేయాలని ఉంది. ఓటీటీకి ఉన్నప్పుడు అది వ్యాస్ట్ రీచ్ ఉంటుంది, అది వేరేలా ఉంటుంది. ఆ ఫార్మెట్ కూడా మారుస్తాం, దానికి నిబంధనలు ఉండవు. అంటే పాటలు ఉండాలని రూల్ లేదు. ఒక చిన్న కథ దోషగుణం అనే ఒక చిన్న కథని గ్రహణం అనే సినిమాగానే తీశాడు కదా ఆయన. స్కోప్ ఉన్నదాన్ని ఉన్నట్టుగా తీయాలి. అంటే ఇప్పుడు ఎంత చేయగలమో అంత చేయాలి. కాబట్టి ఒక గంటన్నర ఫిల్మ్స్ కింద చేసి పంపించవచ్చు. అది ఆలోచన అయితే ఉంది నాకు. వెబ్ సిరీస్ అట్లా అవును, చీకటి అని ఒక కథ రాశాను నేను, అది ఖచ్చితంగా సినిమా చేయాలనుకుంటున్నాను. ఓకే, చీకటి ఏ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది? అది మూఢనమ్మకాల బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఓకే, నైస్ కరుణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఏంటి మరి? దీని తర్వాత 3 ఉన్నాయి సార్. అంటే ధీరజ్ మొగలినేని గారికి ఇప్పుడు చేయాలి ఇమీడియట్ గా నేను. ఓకే, ప్రొడ్యూసర్. ఆయన ప్రొడ్యూసర్. సో ధీరజ్ మొగలినేని గారికి చేయాలి. కథ రెక్కి అన్నీ అయిపోయాయి. హీరో ఎవరు అన్నది ఇంకా మేము ఫైనలైజ్ అవ్వలేదు, అది ఇంకా టాక్స్ నడుస్తుంది. అది ఏ జానర్ అయి ఉంటుంది? సేమ్ సార్, అంటే మీకు అది చేస్తే పలాస ప్రీక్వెల్ లాగా ఉంటుంది. ఓకే, బ్యాక్ డ్రాప్ అదే అని ఉంటుంది అనమాట. శ్రీకాకుళమే పలాస ప్రీక్వెల్ లాగా ఉంటుంది. ఓకే, అది దాని తర్వాత బందర్ అని ఒక సినిమా ఉంది. బందర్ బ్యాక్గ్రౌండ్ లో, బందరు మచిలీపట్నం బ్యాక్గ్రౌండ్ లో ఒక సినిమా రాసుకున్నాను. ఓకే, అదొకటి ఉంది. అది కాకుండా ఉచ్చు అని ఒక సినిమా ఉంది. బందర్ పోర్టా అది ఉంటాయా? అన్నీ ఉంటాయి. బందరు మచిలీపట్నం అది ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు, అది చేద్దామని. ఓకే, ఏదొచ్చినా కరుణ్ కుమార్ గారిని ఏదొచ్చినా కానీ ఇప్పుడు దాకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ప్రాంతాల్లోనే వెళ్తారు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. రేపు రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా సో మట్కా పెద్ద హిట్ కావాలని, మా కరుణ్ కుమార్కి అలాగే పెద్ద విజయం రావడంతో పాటు మంచి పాపులారిటీ కూడా రావాలని ఒక చిన్న స్వార్థంతో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.